పేరు మీ పేరు? నా పేరు రాకేష్ కుమార్ అన్న. ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ అన్న. ఎంతకాలంగా ఇక్కడ ఉంటున్నారు? మేము పుట్టి పెరిగింది ఇక్కడనే అన్న. ఇప్పుడు నాకు 34 years ఓల్డ్. పుట్టి పెరిగింది ఇక్కడనే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వస్తాయి. అవును. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? అన్ని పార్టీలు హడావుడిగా అన్ని ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇవాళ ప్రతి పార్టీ కూడా మేమే గెలుస్తామని చెప్పుకునే సందర్భం ఉంది. ఇవాళ ప్రతి పార్టీ కూడా మేమే గెలుస్తామని వాళ్ళ అభ్యర్థులను ఇంకా కొంతమంది ఖరారు చేయలేరు. కాకపోతే ఇక్కడ ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలందరూ చాలా చైతన్యవంతులు అయిపోయారు. పార్టీ పరంగా పోయి పార్టీ పరంగా అభ్యర్థిని ఎన్నుకునే అంత లేరు. ఇవాళ అభ్యర్థిని ఎన్నుకోనిక చూస్తున్నారు. అది ఏ పార్టీ అయినా కానీ మాకు మంచి అభ్యర్థి కావాలి. ఇవాళ మేము చూసింది ఇవాళ ఇక్కడ జూబ్లీ హిల్స్లో మాత్రము మాకు నచ్చిన అభ్యర్థి మాత్రం నవీన్ యాదవ్ అన్న. కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు చేసిన యాక్టివిటీస్ వేరే, నవీన్ అన్న చేసిన యాక్టివిటీస్ వేరే. ఇక్కడ వాళ్ళు ఏంటంటే నిన్న మొన్న వచ్చారు ఏదో చేస్తున్నారు కానీ నవీన్ అన్న నేను దగ్గర ఒక 15-16 years నుంచి చూస్తున్నాను నవీన్ అన్నని. ఇక్కడ ఆయన చేసిన యాక్టివిటీస్ వేరా, చాలా యాక్టివిటీస్ చేసాడు. దానికి తోడు స్టూడెంట్స్కి మాత్రం నవయువ నిర్మాణ అనే ఒక సంస్థ స్థాపించి ఇప్పటివరకు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో చాలా మంది ఉన్నారు, డబ్బు గల్లోళ్ళు ఎంతోమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అట్లాంటి సంస్థ స్థాపించిన మనిషి లేడు. అట్లా స్టూడెంట్స్కి కానీ ఇలా పేద ప్రజలకు కానీ ఇట్లా సాయం చేసిన వ్యక్తి మాత్రం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటి ప్లేస్లో నవీన్ అన్న నిలబడతాడు. కాంగ్రెస్ నుంచి నవీన్ అన్న వస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందా? కాంగ్రెస్ నుంచి టికెట్ ఇస్తే 110% గెలుస్తాడు. ఏదైతే గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాల నుంచి కొన్ని పథకాలు తీసుకొని వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ పథకాలన్నీ అందుతున్నాయా మీకు? అందుతున్నాయి. దానికి కూడా నవీన్ అన్ననే చొరవ తీసుకొని మరీ చేపిస్తున్నాడు. మేము చూస్తున్నాం కదా, ఇప్పుడు మేమే కొంతమందిని తీసుకొని వెళ్తున్నాం. ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో అవి ఎవరికైతే ఎలిజిబుల్ ఉన్నాయో వాళ్ళకి నవీన్ అన్న చొరవ తీసుకొని రాకపోతే మరీ తీసుకొని దగ్గర వెళ్ళి మరీ చేయించి దాని ప్రాసెస్ ఏంది, ఎట్లా పోతే వస్తుంది, ఏ విధంగా దాన్ని అప్లై చేయాలని అన్ని చొరవ తీసుకొని ఆయన చేపిస్తూ ఉన్నాడు. చేపించి పేద ప్రజలకు అందే విధంగా ఆయన చొరవ తీసుకుంటున్నాడు. అది మేము దగ్గర ఉండి చూసినాం. అంటే ఈ 2 ఏళ్ల రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపిస్తూ ఉంది? రేవంత్ రెడ్డి పరిపాలన బాగానే ఉంది. ఇప్పుడు ఆయన దగ్గర దాకా మాట్లాడేంత వ్యక్తిని కాదు నేను. ఇప్పుడు ఇక్కడ నా లోకల్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ పరంగా మాత్రం అయితే నవీన్ అన్న అన్ని చొరవ తీసుకుంటున్నాడు, అందరికి అండగా ఉంటాడు. అన్న అంటే నేను ఉన్నా అని ప్రతిదానికి వస్తాడు. ఏ ఆపదలో పోయినా కూడా ఆయన ఎప్పుడు వెల్కమ్, ఎవరైనా కానీ ఆల్వేస్ వెల్కమ్. ఈ పార్టీ ఎవడు వస్తేనే నేను చేస్తా, ఈ పలానా పార్టీ నా పార్టీ మనిషి, నాకు పని చేసిన మనిషి అయితేనే హెల్ప్ చేస్తా అన్నాడు. ఎవరైనా కానీ ఆపదలు అన్న అని పోతే అన్న ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. ఇంకా ఏంటంటే ఇప్పుడు నవీన్ అన్న వస్తే మాకు ఇక్కడ జూబ్లీ హిల్స్లో బెనిఫిట్ ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా చాలా మెరుగుపరుస్తాడు. కాలేజీలు కానీ ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించిన స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్ సంబంధించినది మాత్రం చేస్తాడని గట్టి నమ్మకం ఉన్నది మాకు. Subscribe us and press the bell icon for more interesting updates.